మాన్సూన్ టూర్, మధురానుభూతులు షూర్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. రైట్, రాజశేఖర్ గారు చెప్పండి, ఏమిటి ఎవరు హిందూ మతానికి అపచారం చేస్తున్నది? గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. ప్యానెల్ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ముందుగా నమస్కారాలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కులాల్ని మతాల్ని రెచ్చగొట్టి రాజకీయాలు చేయాలనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి వ్యవహారాలు జరుగుతూ ఉన్నాయి. మరి అది బీజేపీ మరి వీళ్ళందరూ కలిసి ఆడుతున్న నాటకం అనేటువంటిది స్పష్టంగా కనపడుతుంది. బీజేపీ పునాదులు కూడా కులాలతోటి మతాలతోనే బీజేపీ పునాదులు, వాళ్ళ రాజకీయ జీవితం అంతా కూడా అలాగే ఉంది. వాటిని అందిపుచ్చుకొని చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ కానీ వ్యవహరిస్తున్నటువంటి తీరు మనం అందరం గమనిస్తాం. చంద్రబాబు నాయుడు గారు మాత్రం ప్రతి సంవత్సరం మరి గుంటూరులోనో మరొక కొన్ని ప్రాంతాల్లో చర్చిలకు వెళ్ళి బైబిల్ పట్టుకొని బైబిల్ చదివి ఆయన ఒక సిలువనే మెడలో వేసుకొని ఆయన ప్రార్థనలు అన్ని ఆచరించవచ్చు. ఆయన మాత్రం క్రిస్టియన్ అనరు. లేదా పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఆయన భార్య క్రిస్టియన్, పిల్లలు క్రిస్టియన్, వాళ్ళ పేర్లు క్రిస్టియన్ నేమ్స్ వాళ్ళకి. అదే కాకుండా ఆయన అనేక సందర్భాల్లో నేను క్రిస్టియన్ మతాన్ని నేను గౌరవిస్తాను, క్రిస్టియన్ మతాన్ని బైబుల్ చదువుతాను, చర్చికి వెళ్తాను, జెరూసలేం కూడా వెళ్ళడం జరిగింది వాళ్ళ కుటుంబ సమేతంగా. అనేక సందర్భాల్లో చర్చిలో కూర్చోవడం కూడా జరిగింది రష్యాలో కానీ. అయితే వాళ్ళ కుటుంబం మొత్తం క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి ఆచారాలు పాటిస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేటప్పటికి వేరే విధంగా అలాగే హోమ్ మినిస్టర్ గారు కూడా అంటే నేను ఎప్పుడు నా చేతిలో బైబుల్ ఉంటుంది, నేను ఎప్పుడు బైబుల్ చదువుతాను, బైబుల్ లేకుండా నేను ఎక్కడికి వెళ్ళను ఆవిడ. మీరు ఇంతవరకు చెప్పింది పవన్ కళ్యాణ్ చంద్రబాబు గురించి, వాళ్ళు క్రిస్టియానిటీకి సంబంధించి వాళ్ళు చేసినటువంటి వ్యవహారాల గురించి. ఓకే, అవును సార్. తర్వాత హోమ్ మినిస్టర్ గారు కూడా అంతే. హోమ్ మినిస్టర్ గారు కూడా బైబుల్ లేకుండా నేను ఎక్కడికి వెళ్ళను, బైబుల్ రెగ్యులర్ గా చదువుతాను, నా బ్యాగ్ లో బైబుల్ ఉందని బైబుల్ తీసి చూపించారు హ్యాండ్ బ్యాగ్ లో నుంచి ఒక ఇంటర్వ్యూలో. సో ఇలాంటి పరిస్థితుల్లో అంటే ఏంటి, సమాజంలో అన్రెస్ట్ క్రియేట్ చేయాలనేటువంటి ఆలోచన ఎందుకు చేస్తున్నారు వీళ్ళనేటువంటి మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఇప్పుడు చూస్తే పవన్ కళ్యాణ్ గారు చూస్తే ఇక్కడ ఒక హై డ్రామా క్రియేట్ చేశాడు టెంపుల్ దగ్గర. అక్కడ ఆయన సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నాడు, హిందూ ధర్మం గురించి అంటే ఆయనే హిందూ అయినట్టు, ఆయనే అన్ని పాటిస్తున్నట్టు. ఇంతకు ముందంతా ఎక్కడున్నారండి? రోజుకొక వేషం, ఊరికొక మాట, రాష్ట్రానికి ఒక భాష, ఇన్ని రకరకాల కుటుంబానికి ఆచారం ఇన్ని పాటిస్తున్నటువంటి వ్యక్తి ఈయన. నేను లేకపోతే సనాతన ధర్మ రక్షకుడిని మాట్లాడుతుంది. అది ఇందాక మిత్రులు చెప్పారు, సనాతన ధర్మం అంటే చెప్పింది కరెక్టే. దళితుల్ని లేదా దళిత మహిళల హక్కుల్ని కాలరాయడమా, దళితుల్ని ఆలయ ప్రవేశం చేయకుండా ఉంచటమా, లేదా దళిత మహిళల్ని వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వివస్త్రలు చేసి నడి రోడ్డు మీద కొట్టటమా, లేదా దళితుల్ని ఊచకోత కొయ్యటమా, లేదా దళితుల మీద అక్రమ కేసులు పెట్టి జైళ్ళకి పంపడమా? ఏంటి సనాతన ధర్మం? వీళ్ళు పాటిస్తున్నట్టు సనాతన ధర్మం. ఈ రోజు రాష్ట్రంలో అనేకమైనటువంటి అరాచకాలు, దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయే, అనేక మర్డర్లు, మానభంగాలు జరుగుతూ ఉన్నాయే. ముక్కు పచ్చలారని పసిబిడ్డలను కూడా రేప్ చేసి హత్య చేస్తే ఈ రోజుకి శవాలు ఎక్కడున్నాయో కూడా తెలియనటువంటి పరిస్థితులు ఉన్నాయే. వీళ్ళే మాట్లాడినటువంటి 30,000 మంది మహిళలు ఈ రాష్ట్రాల నుంచి మరి తీసుకెళ్లి ఎక్కడికో తీసుకెళ్లేసి అమ్మేశారు, మరి హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగింది అన్నటువంటి వ్యక్తులు ఇంతవరకు వాటి గురించి పట్టించుకోకుండా, ఇంతవరకు అసలు వాటి ఆచూకే లేకుండా, ఎప్పటి వరకు మొన్నటి వరకు సుగాలి ప్రీతి అని మాట్లాడారు కదా. సుగాలి ప్రీతి గురించి ఏమైంది? సుగాలి ప్రీతి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి హత్య, మానభంగం. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ కేసింది, అది సిబిఐ ఎంక్వైరీ జరుగుతూ ఉంది.
అలాంటి సందర్భంలో దాన్ని పదే పదే మాట్లాడినటువంటి వ్యక్తి 100 రోజుల్లో సొగాలి కేసు మొత్తం బయటకు తీసుకొస్తాను అధికారులకు రాంగాలని నమ్మబలికినటువంటి వ్యక్తి ఈ రోజుకి ఈ సమస్యలన్నీ పక్కన పెట్టి సనాతన ధర్మం ఏంటి? సనాతన ధర్మం మహిళల హక్కుల్ని లేదా ప్రజల హక్కుల్ని కాలరాయడం లేదా ఇతర పార్టీలను అన్యాయంగా మర్డర్లు చేయడం ఏంటి, తప్పుడు కేసులు పెట్టడం ఏంటి, ఈ రాష్ట్రంలో ఏం జరుగుతా ఉంది? ఏంటి పరిపాలన అంటే ఏ విధంగా నడుస్తా ఉంది? రాబోయే రోజుల్లో వీళ్ళు ఇచ్చేటువంటి మరి మెసేజ్ ఏంటి? రాబోయే రోజుల్లో మేము అధికారంలోకి వస్తాం, వీళ్ళు ఏం మాట్లాడతారు? రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తా ఉంటే మేము అప్పుడు ఏం చేయాలా? మేము కూడా బ్లూ బుక్ పెట్టాలా? బ్లూ బుక్ రాజ్యాంగం నడిపియాలా? కానీ మా విధానం అది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతీకారానికి వ్యతిరేక ఆయన. చర్చ దాని మీద కాదు. ఏనాడు కూడా అలాంటి ఆయన ఎంకరేజ్ చేయరు, ఆలోచన కూడా చేయరు ఆయన. రాజశేఖర్ గారు చర్చ మీరు ఇంకో మీ ఆవేశంతో ఎక్కడికొక్కడికి వెళ్తున్నారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఫైనల్గా చెప్పండి, హిందూ మతాన్ని భ్రష్టు పట్టిస్తున్నది, లడ్డూ పేరిట అపచారం చేసింది ఎవరు? హిందూ మతాన్ని ఇప్పుడు డిక్లరేషన్ పేరుతో భ్రష్టు పట్టిస్తున్నది ఎవరు? పురంధరేశ్వర, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ముగ్గురా? జగన్ గారి మీద వాళ్ళు చేస్తున్న ఆరోపణలో వాస్తవం ఎంత? దీనికే పరిమితం అయితే బాగుంటుంది. సబ్జెక్ట్ ఇది కాబట్టి సార్ ఒక్కటి సార్, నేను అది కాదంటలేదు సార్. అంటే సనాతన ధర్మం అనేటువంటి దానికి వాళ్ళు ఏ విధంగా పాటిస్తున్నారు అనే దానికి రెండు మాటలు చెప్పాను సార్. ఓకే, అంతవరకు అభ్యంతరం లేదు కానీ బట్ ఓకే, రెడ్ బుక్ రాజ్యాంగం దాకా మీ ఆవేశాన్ని మేము అర్థం చేసుకున్నాం. రైట్, ఓకే. ఈ వివాదాలన్నీ మనం అందరం రోజు చూస్తూనే ఉన్నాం. వాళ్ళు ఏ విధంగా లడ్డు వివాదమైన అంతే కదండి, వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత సప్లై అయినటువంటి లడ్డు. మేము వైఎస్ఆర్సీపీ అధికారులు ఉన్నప్పుడు ట్యాంకర్లు 18 సార్లు వెనక్కి పంపించినటువంటి పరిస్థితులు ఉన్నాయి, కల్తీ ఉన్నాయి. వాళ్ళు ఉన్నప్పుడు కూడా కొన్ని పంపారు. ఆ తర్వాత వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చినటువంటి ఈ యొక్క సప్లై, నెయ్యి సప్లైలో జరిగినటువంటి అవినీతికి లేదా జరిగినటువంటి కల్తీకి ఎవరి బాధ్యతలు చేస్తారండి? నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏదో ఒక విధంగా బురద జల్లాలని, మరి ఒక మతాన్ని కులాన్ని అంటగట్టాలని, జగన్మోహన్ రెడ్డి గారిని మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేయాలని, జగన్మోహన్ రెడ్డి గారిని శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పించాలనేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఇలాంటి సెంటిమెంట్ ప్రజల్లో ఎంత దౌర్భాగ్యం అండి. దేవుడిని అడ్డం పెట్టుకుని రాజకీయ ప్రయోజనాలు పొందటం అనేటువంటిది దుర్మార్గం అనేటువంటి విషయం. రేపు మరి ఈరోజు గుడికి వెళ్ళాలని, దైవ దర్శనం చేసుకోవాలని ఉంటే దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. మీరు నాకున్న సమాచారం నాకు తెలిసిన వరకు సార్, డిసెంబర్ మరి 31 2020లో ఏపీ హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. ఏదైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ రోజు కూడా వెళ్ళడానికి లేదు, ఆ రోజు కూడా ఆలయ ప్రవేశం చేయడానికి లేదు అని హైకోర్టులో వాళ్ళు వేస్తే చాలా స్పష్టంగా సింగిల్ బెంచ్ జడ్జి జస్టిస్ గారు అనేటువంటి, మరి దాని పేరు చదవచ్చలేదు, బట్ దేవానంద్ గారు ఒక జడ్జిమెంట్ ఇచ్చారు చాలా స్పష్టంగా. గురుద్వారాకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు, అంత మాత్రాన సిక్ అవుతారా? లేదా చర్చికి వెళ్ళారు, అంత మాత్రాన క్రిస్టియన్ అవుతారా? అంత మంచి మాట అండి అది. అంత వెళ్ళినంత మాత్రాన మరి కులం వస్తుందా? లేదా ఒక క్రిస్టియన్ నేమ్ పెట్టుకున్నంత మాత్రాన క్రిస్టియన్ అవుతారా? రైట్. కాబట్టి నేనేమంటే వీళ్ళు అనవసరమైనటువంటి రాద్ధాన్ని చాలా స్పష్టంగా ఎవరు ఏ చర్చికి వెళ్ళడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. ప్రజాప్రతినిధిగా ఆనాడు ముఖ్యమంత్రిగా కానీ ఈనాడు ప్రజాప్రతినిధిగా కానీ చాలా స్పష్టంగా ఆయన వెళ్ళవచ్చు, వెళ్ళడానికి ఎలాంటి అభ్యంతరం లేదు అనేటువంటి మాట సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ చాలా స్పష్టంగా ఇవ్వడం జరిగింది. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే అవన్నీ పట్టించుకోరు. వాళ్ళకి జడ్జిమెంట్స్ లో పనిలే, కోర్టులతో పనిలే. కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ వాళ్ళు ఏ విధంగా తీసుకుంటారో మరి నాకు అర్థం కావట్లేదు. వీళ్ళు కేవలం రాజకీయం రాజకీయం రాజకీయం. దేవుడి దగ్గర రాజకీయం చేసినటువంటి వాళ్ళు ఎవరు బాగుపడరు. ఖచ్చితంగా ఈ రోజు కాబట్టి రేపైనా ఆ శిక్ష అనేటువంటిది అనుభవించాలి. ఈ కులాల మతాల మధ్య చిచ్చు పెట్టి అగ్గిని రాజేసి చలిగాచుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇంత పెద్ద సనాతన ధర్మం అంటారు, హిందూయిజం అని మాట్లాడారు కదండి. వీళ్ళు ఉన్న అధికారంలో ఉన్న 14 నుంచి 19 దాకా ఇదే ఇక్కడ జరిగినట్టు విజయవాడలో పుష్కరాల సందర్భంగా 42 దేవాలయాల్ని రోడ్డు వైడనింగ్ కోసం చంద్రబాబు నాయుడు గారు అడ్డగోలుగా పగలగొడితే ఈ సనాతన ధర్మం వీళ్ళంతా ఏమయ్యారండి? హిందూ పరిరక్షకులు వీళ్ళంతా ఏమయ్యారండి? ఆ రోజు ఉంది కూడా దేవాదాయ శాఖ మంత్రిగా బీజేపీ వాళ్లే, ఈ రోజు ఉన్నది కూడా బీజేపీ డైరెక్టర్లే
అక్కడ ఉన్నారు తిరుమల తిరుపతి దేవస్థానం కూడా బీజేపీ డైరెక్టర్లు ఉన్నారు సార్. అది మీరు నోట్ చేసుకోండి దయచేసి. రైట్, అవును, బీజేపీ already డైరెక్టర్లు వచ్చింది. ఉన్నారు, లేదా Right. మోడీ గారు recommend Okay, చేసినటువంటి మళ్ళీ ఒకసారి వాళ్ళు, విజయబాబు గారి recommend దగ్గరికి చేసినటువంటి వాళ్ళు మీకు డైరెక్టర్లు ఉన్నారు అక్కడ. Right. వీళ్ళంతా ఏం చేస్తున్నారు? ఒకవేళ పొరపాట్లు జరిగింది అక్కడ కరెక్ట్, దాని కరెక్ట్. బాధ్యత వాళ్ళు కూడా వహించాలి కదండి, బీజేపీ కూడా ఓకే, వహించాలి కదా. ఓకే, టైం తక్కువ ఉంది, కాబట్టి దయచేసి. ఇలాంటివన్నీ తప్పుడు ఆరోపణలు చేయడం అనేటువంటి సరైన పద్ధతి Right. కాదు. సమాజంలో అన్రెస్ట్ క్రియేట్ చేసి ఏదో అలజడి సృష్టిస్తే మరి Right. సరైనటువంటి పద్ధతి కాదు. ఇదే విధానం కొనసాగితే రైట్, మరి ప్రజలు ఊరుకోరండి. ప్రజలు ఖచ్చితంగా సరైన సమయంలో గుణపాఠం చెప్తారని రైట్, తెలియజేస్తారు. ఓకే.